హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు సోయా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లాగా ఎంతో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారండి. అది ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా ఈ రెసిపీ చూసేద్దాము. ఇలా వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఆనియన్ తరుగు, కొత్తిమీర తరుగు, క్యారెట్ తరుగు, బీర్నీస్ తరుగు, గోబీ తరుగు నేను సన్నగా కట్ చేసుకున్నాను. గోబీ లేకపోతే క్యాబేజీని కూడా వాడుకోవచ్చు. ఇలా సోయాని నేను హాట్ వాటర్లో కాసేపు నానబెట్టి గట్టిగా పిండి ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఇది 1 కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకొని, 1 గంట పాటు బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఇలా పొడి పొడిలాడేటట్టు ఉడికించుకోవాలి. 1 లవంగా, ఇలాచీ, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకొని, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక 3 స్పూన్ల నెయ్యిని వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లి తరుగును వేసి, పచ్చిమిర్చి తరుగును వేసి అది వేగిన తర్వాత 1 పెద్ద కప్పు ఆనియన్ తరుగును వేసాను. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాస్తంత ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తరుగు, బీర్నీస్ తరుగు, గోబీ తరుగును వేసి వీటన్నింటినీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కానీ క్రంచీగానే ఉండాలి. ఇప్పుడు సోయాని వేసుకొని బాగా వేడయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా వేడయ్యేదాకా వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి ఇప్పుడు ఫ్రెష్గా మిరియాలని క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్కి మరింత టేస్ట్ పెరుగుతుంది. వైట్ పెప్పర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను కాస్తంత వైట్ పెప్పర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేయండి. ఇది ఉంటే వేసుకోండి, లేదంటే పండుమిర్చి పేస్ట్ని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్ని వేసి పైనుండి కొత్తిమీర తరుగును వేసి రైస్ వేడెక్కే వరకు వేయించుకోవాలి. ఇలా పొగలు వచ్చే వరకు వేయించుకోవాలి. రైస్ వేడెక్కిన తర్వాత స్టవ్ బంద్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మనం బయట తిన్నలాగానే అదే టేస్ట్లో ఇంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా సోయా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.